రంగారెడ్డి జిల్లా 9వ అదనపు జడ్జిపై జరిగినటువంటి దాడికి నిరసనగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా లాయర్లు న్యాయవాదులు కూడా తమ విధులను కొంత బహిష్కరించేటువంటి పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే చట్టాలను చేసేటువంటి తమకే ఒక రక్షణ లేకుండా పోతుందన్నటువంటి ఆందోళన గతంలో ఎన్నిసార్లు జరిగినప్పటికీ కూడా దాని మీద ఒక ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడాన్ని కూడా తీవ్రంగా నిరసిస్తున్నారు. ఏకంగా లాయర్లపై జరిగిన దాడే కాకుండా జడ్జిపై కూడా దాడి జరగడాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ మన దగ్గర హనుమకొండ అదాలత్ సర్కిల్లో మనం ఉన్నాం. ఒక్కసారి దీనిపై వాళ్ళు ఏమంటారు, అసలు జడ్జిపై కూడా దాడి జరగాలని ఎట్లా చూస్తున్నారు ఒకసారి మనం మాట్లాడదాం. సార్, ఇప్పటి వరకు అయితే మొన్నటి వరకు లాయర్లపై జరిగిన దాడిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎన్నిసార్లు మీరు అన్నప్పటికీ కూడా మాకే చట్టాలు చేసి మాకే న్యాయం జరగాలన్నటువంటి ఆందోళన మీలో కనిపిస్తుంది. ఇప్పుడు ఏకంగా జడ్జి పైన కూడా దాడి జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తున్నారు? మన రాజ్యాంగంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ బేస్డ్ అపాన్ 3 ఆర్గాన్స్. ఒకటి శాసన వ్యవస్థ, ఒకటి ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖ, న్యాయశాఖ. న్యాయశాఖ అనేది సూపర్వైజరీ ఆర్గాన్. ఎందుకంటే ప్రజల సంక్షేమానికి చట్టాలు చేసే బాధ్యత పార్లమెంట్, అసెంబ్లీ. దాన్ని అమలుపరిచే బాధ్యత కార్యనిర్వాహక శాఖ, ఎగ్జిక్యూటివ్. దాన్ని అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ కరెక్ట్ చేస్తున్నారా, ప్రజా సంక్షేమానికి చట్టాలు కరెక్ట్ చేస్తున్నారా, దాన్ని ఏమన్నా అమలు పరచడంలో కార్యనిర్వాహక శాఖ విఫలమైతే, ఎవరికైనా అన్యాయం జరిగితే, ఫండమెంటల్ ప్రాథమిక సూత్రాలకు అన్యాయం జరిగితే దాన్ని మనం కోర్టును ఆశ్రయిస్తాం. కోర్టు అనేది సూపర్వైజరీ ఆర్గాన్. న్యాయమూర్తులు, న్యాయవాదులు ఒక నాగరిక సమాజంలో, ఒక సివిలైజ్డ్ సొసైటీలో శాంతి భద్రతలు కాపాడడము, సామాన్య వ్యక్తులకు న్యాయం చేయడంలో ముందంజలో ఉన్నది న్యాయవాదులు, న్యాయమూర్తులు. న్యాయమూర్తులు ఎప్పుడైనా తీర్పు ఏమిస్తారు? వాళ్ళు సాక్ష్యాల బట్టి, వాళ్ళ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్ బట్టి వాళ్ళు తీర్పు రాస్తారు. ఆ తీర్పు నచ్చకపోతే పెద్ద కోర్టుకు వెళ్ళాలి. ట్రయల్ కోర్టు తీర్పు నచ్చకపోతే హైకోర్టుకు వెళ్ళాలి. హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. కానీ న్యాయమూర్తి నీ తీర్పు నచ్చలేదు, నువ్వు నాకు అన్యాయం చేసిన న్యాయమూర్తిపై దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి హర్ష గారిపై జరిగిన దాడిని ముక్తకంఠంతో మేము అందరం ఖండిస్తున్నాం. న్యాయ వ్యవస్థ మొత్తం, ఎంటైర్ న్యాయవాదులు మొత్తం తెలంగాణ స్టేట్ 33 జిల్లాలలో మరియు ముఫసిల్ కోర్ట్స్లలో, తాలూకా కోర్ట్స్లలో కూడా మేము అందరం ఇవాళ బాయ్కాట్ చేస్తున్నాం. ప్రభుత్వాన్ని ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఒక నిందితుడు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుపై మందలించడము, దాన్ని మనసులో పెట్టుకొని న్యాయమూర్తిపై దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే సివిలైజ్డ్ సొసైటీలో ఇలాంటి సంఘటనలు అమానుషం, దాన్ని ఎవరు ఒప్పుకోరు. కాబట్టి తక్షణం న్యాయమూర్తుల రక్షణ చట్టం కావాలి, న్యాయవాదుల చట్టం కావాలి. ఎందుకంటే న్యాయవాదులపై కూడా గతంలో చాలా దాడులు జరుగుతున్నాయి. ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థకే గొడ్డలి పెట్టు. ఒక కాన్స్టిట్యూషన్ రాజ్యాంగానికై అవాస్పాలు అయ్యే సూచన అవపడుతుంది. ఎందుకంటే న్యాయ వ్యవస్థ సూపర్వైజరీ ఆర్గాన్. న్యాయ వ్యవస్థలో భాగము జడ్జీలు మరియు న్యాయవాదులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు 2 జోడెడ్ల లాంటి వాళ్ళు. మేము సమాజంలో శాంతి భద్రతలు కాపాడడానికి, న్యాయం చేయడానికి మేమున్న, మాపై దాడులు జరగడం అమానుషం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ మేము టోటల్ గా మేము బాయ్కాట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు చూసినట్టయితే ఇప్పుడు ఎవరైతే నిందితులు అతనికి ఏమైనా నేర చరిత్ర ఉందా, గతంలో ఎట్లాంటి దాని మీద ఇంత తీవ్రంగా స్పందించవచ్చు? ఎందుకంటే ఒకసారి ఏకంగా న్యాయమూర్తి మీదకే వెళ్తున్నప్పుడు పైకోర్టులకు కూడా వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీరు చెప్తున్నారు కదా. అసలు ఎందుకు ఈ దాడి? తన మానసిక స్థితి సరిగా లేకపోవడమా, గతంలో ఉన్నటువంటి నేర చరిత్ర, మీకున్నటువంటి అబ్జర్వేషన్ ఏంటి సార్ దీంట్లో? తన మీద తను కరణ్ సింగ్ 22-23 సంవత్సరాల వయసు గల ఉన్నటువంటి యువకుడు మాత్రమే. ఇప్పటికే దాదాపు 10 కేసులు నమోదై ఉన్నాయి ఆయన మీద. తను జైలు నుంచి కన్విక్టెడ్ అక్యూజ్డ్గానే నిన్న కోర్టుకు రావడం అనేది జరిగింది. శిక్ష పడ్డ తర్వాత కోర్టులో ఉంటూ మరో కేసులో కోర్టుకు రావడం అనేది జరిగింది. ఒక నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని తీసుకొచ్చేటప్పుడు పోలీస్ యంత్రాంగం ఎస్కార్టు ఒక బాధ్యతాయుత ఉన్నటువంటి రీతిలో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉండే. ఆ పరిస్థితిలో లేదు. పైపెచ్చు ఘటన జరిగిన తర్వాత కూడా సాక్షాత్తు అందరి సమక్షంలోనే, ఎందుకంటే వీడియోస్ కూడా సమాజంలో ఇవాళ సోషల్ మీడియాలో బహిరంగపరచడం అనేది జరిగింది. నీ అంతు చూస్తా, నీ కుటుంబం ఎక్కడుంటుందో తెలుసు అనేటువంటి రీతిలో నిందితుడు న్యాయమూర్తిని బెదిరించేటువంటి రీతిలోనే చేయగలుగుతున్నాడంటే ఇది ఎంత అభద్రతగా ఇలా సమాజం ఉన్నదో మనకు కనబడుతున్నటువంటి స్థితి. ఒక స్వేచ్ఛాపూరితమైనటువంటి వాతావరణంలో నిష్పక్షపాతంగా విషయాలను పరిశీలించి
న్యాయాన్ని నిర్దేశించాల్సినటువంటి న్యాయమూర్తి అభద్రతలో ఉంటే ఒక స్వేచ్ఛాపూరితమైనటువంటి న్యాయం రావడం అనేది సాధ్యం కాదు. అందుకే మేము న్యాయవాదులుగా డిమాండ్ చేస్తున్నటువంటి అంశం, ఏదైతే నిందితుల పట్ల కఠినంగా వ్యవహారం చేయలేనప్పుడు, బాధితులకు న్యాయం జరిగేటువంటి రీతిలో చట్టాలు లేనప్పుడు ఈ విచ్చలవిడితనం అనేది పెరగడానికి ప్రధానమైనటువంటి కారణము. ప్రభుత్వాలు ఈ వైపుగా ఆలోచన చేయట్లేదు. మేము డిమాండ్ చేస్తున్న అంశం కూడా నిందితుని శిక్షించే వరకే పరిమితం కాకుండా ఘటనలు పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి పరిష్కార మార్గము రక్షణ చట్టాలు ఏర్పాటు చేయడమే. ఈ రక్షణ చట్టాలు ఏర్పాటు చేయమని మేము గొంతెత్తి దశాబ్ద కాలంగా మేము డిమాండ్ చేస్తున్నా కూడా అది ఏ పార్టీ ప్రభుత్వాలైనా కూడా ఇప్పటి వరకు కూడా దాన్ని కూడా సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితి లేదు. అందుకే ప్రజాస్వామిక వ్యవస్థలో రాజ్యాంగాన్ని రక్షించేటువంటి బాధ్యత తీసుకుంటున్నటువంటి న్యాయ వ్యవస్థ మీద దాడి, ఇది న్యాయ వ్యవస్థ అభద్రతకుంటే దేశమే అభద్రత పాలవుతుంది అనేటువంటిని హెచ్చరిస్తూ పాలకులు తక్షణమే రక్షణ చట్ట ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పటివరకు అయితే చూసినట్టయితే నిజంగా వాళ్ళు చెప్తున్నటువంటి విషయాల్లో న్యాయమూర్తులకు న్యాయవాదులకే రక్షణ లేనప్పుడు దేశం యొక్క అభద్రతా భావంలో ఉన్నటువంటిగా చూడొచ్చు. ఇది ఒక ఇండెక్స్ గా మనం చూడొచ్చు. దాదాపు ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పటివరకు ఏంటంటే ఒక 10 కేసులలో నిందితుడిగా ఉన్నటువంటి అతనిపై కూడా అంటే మళ్ళీ ఒక జడ్జి మీద దాడి చేస్తున్నాడు. అంటే ఎట్లాంటి మానసిక స్థితిలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ? అంటే ముఖ్యంగా అండి, న్యాయవాదుల యొక్క స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ముందు న్యాయవాదులపైన దాడులు, హత్యలు జరిగినాయి. అప్పుడే కనుక ప్రభుత్వాలు అటువంటి నిందితులపైన కఠిన చర్యలు తీసుకొని ఉన్నట్లయితే ఇవాళ న్యాయమూర్తి పైన కూడా దాడులకు దిగే పరిస్థితి వచ్చునని ఈ ప్రభుత్వాలని ప్రశ్నిస్తా ఉన్న ఒక న్యాయవాదిగా ముందు ఇవాళ చట్టాలని బలహీనపరచడం వల్ల నిందితులకు ధైర్య సాహసాలు పెరిగిపోతా ఉన్నాయి. ఇవాళ 41A CRPC పెట్టి ఇవాళ 7 years లోపు శిక్షణ పడే వాళ్ళందరూ పోలీస్ స్టేషన్ బెయిల్ తీసుకోవచ్చనేసరికి మరో నేరం చేయడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళ మానసిక స్థితి మరో నేరానికి పుషికొప్తా ఉంది. కానీ చట్టాలు అదే విధంగా గట్టిగా అలాగే అమలుపరుస్తూ న్యాయవాదులను కూడా రక్షణ చట్టాలు అమలుపరుస్తూ ఇవాళ న్యాయవాదులను బలంగా తీర్చిదిద్దితే ఇవాళ న్యాయ వ్యవస్థ బలంగా ఉంటుంది. ఇవాళ న్యాయవాదులను బలహీనపరుస్తూ ఏదో ప్రజలకు ఏదో మేలు చేస్తున్న విధంగా భారతదేశంలో అత్యంత అవినీతి శాఖ ఏది అంటే పోలీస్ శాఖ అని ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి పోలీస్ శాఖకే దొంగకు తాళం చెవులు ఇచ్చినట్టు, బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసినట్టు 41 CRPC పెట్టి 7 సంవత్సరాల శిక్షణ అని చెప్పేసి వాళ్ళు మా పోలీస్ మా అడ్వకేట్స్ ఒకరిని కాపాడితే వాళ్ళ స్థితి, ఆర్థిక స్థితిని పరిగణలోకి తీసుకొని మేము ఫీజు తీసుకుంటాం తప్పితే మేము ఇంత ఫీజు నిర్ధారించాం. ఇదే ఇవ్వాలి మేము అనం. మేము వాళ్ళ స్థితిగతులు చూస్తాం. కానీ పోలీసు అట్లా లేదు. ఇవాళ 41 CRPC నోటీసు సర్వ్ చేస్తే ప్రతి ఒక్క ఇంత పేదవాడి దగ్గర మినిమం 50,000 లాగుతా ఉన్నారు. ఇవాళ దానివల్ల ప్రజలు ఇంకా నష్టపోతా ఉన్నారు. ఇప్పటికైనా న్యాయ వ్యవస్థను పటిష్టపరిచి న్యాయవాదుల రక్షణ చట్టం ఇచ్చి న్యాయవాదులను ప్రోత్సహిస్తేనే, న్యాయవాదులకు గౌరవిస్తేనే ఈ న్యాయ వ్యవస్థ గౌరవింపబడుతుంది, పటిష్టపడుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా సూచిస్తా ఉన్నారు. ఇప్పటివరకు అయితే న్యాయ వ్యవస్థకు సంబంధించి కూడా ఒక రక్షణ లేదన్నటువంటి ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. మీరు చెప్పండి సార్, ఇప్పటివరకు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా వామనరావు దంపతుల హత్య తర్వాతనే దాదాపు ప్రభుత్వం మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అయినప్పటికీ కూడా సాక్షాత్తు అందరి దృష్టిలో కూడా ఇది ఒక వైఫల్యమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. అప్పుడు కూడా మీరు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకంటే చట్టాలను అమలు పరిచేటువంటి మా ప్రాణాలకే రక్షణ లేనప్పుడు మేము ఎలా ప్రతిఘటిస్తామన్నటువంటి ఒక ఆందోళన వ్యక్తం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం సీరియస్ తీసుకుని ఫలితం లేకుండా పోయింది. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? న్యాయ వ్యవస్థ పైన దాడిగానే భావిస్తూ ఉన్నాము. యాక్చువల్లీ ఇంతకాలంగా న్యాయవాదుల మీద దాడులు, హత్యలు నిరంతరంగా కొనసాగుతున్నప్పటికీ ఈ పరంపరను ఆపలేకపోవడం కారణంగా మాత్రమే న్యాయమూర్తుల పైన సైతము దాడులు జరుగుతున్నాయనడానికి నిన్న జరిగిన రంగారెడ్డిలో న్యాయమూర్తి పైన జరిగిన సంఘటనగా మనం తెలుసుకోవచ్చు. న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని సాధించుకోలేకపోయిండు అనేటువంటి ఒక కారణం కూడా న్యాయ వ్యవస్థను బలహీనంగా చూస్తున్నటువంటి దుర్పరిస్థితి కనబడతా ఉన్నది. ఎప్పుడైతే న్యాయ వ్యవస్థ బలహీనంగా ఉంటుందో నేరస్తులు, మిగతా అనేక మంది నేరగాళ్లు న్యాయ వ్యవస్థ యొక్క బలహీనతను దృష్టిలో పెట్టుకొని వీరి యొక్క బలము ఆ న్యాయ వ్యవస్థ మీద చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగా మాత్రమే ఈరోజు న్యాయ వ్యవస్థ నిర్వీర్యమైంది, బలహీనమైంది అనేటువంటి అపోహతో మాత్రమే నేరస్తుడు ఒక న్యాయమూర్తిపై బహిరంగంగా కోర్టులోనే దాడి చేయగలిగిందనేది ఈ సందర్భంగా మనకు అర్థమవుతా ఉన్నది. ఎప్పుడైతే న్యాయ వ్యవస్థకు, న్యాయమూర్తులకు ఉన్నటువంటి ఆ పవర్స్ని CRPC 41A తోటి 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేరాలను పోలీస్ స్టేషన్లోనే స్టేషన్ బెయిల్ పేరుతో అక్కడే ఆ బెయిల్ ఇస్తూ అక్కడ పరిష్కారం చేస్తే ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ క్రమంలో అంటే న్యాయ వ్యవస్థ కంటే కూడా పోలీసులు బలమైన
శక్తిగా ఉన్నారనేటువంటి తప్పుడు సంకేతము సమాజానికి పోతున్నదని న్యాయ వ్యవస్థ నిర్వీర్యపడడంలో ఒక ప్రాథమిక భాగం 41 సిఆర్పి ఏదో అంటున్నారు మీరు, అది ఖచ్చితంగా అదొక భాగమే అనుకోవచ్చా? రైట్, కరెక్ట్. యాక్చువల్లీ 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటువంటి వాటిని పోలీస్ స్టేషన్లోనే స్టేషన్ బెయిల్ పేరుతో ఎటువంటి పవర్స్ డెలిగేషన్ ఉండదు. న్యాయమూర్తులు చేయాల్సిన పని పోలీసులు చేయొచ్చనే డెలిగేషన్ పవర్స్ సిఆర్పిసి 41A ఎక్కడ లేదు. అయినప్పటికీ కూడా ఆ స్టేషన్ బెయిల్ అన్నట్టు ఒకటి నినాదంతో అందులోనే అంటే యాక్చువల్లీ జ్యుడిషియరీ ఏమనుకుంటున్నదంటే పెండెన్సీ డ్యూ టు హెవీ పెండెన్సీ తగ్గుతుంది, భారం తగ్గుతుందని న్యాయమూర్తులు భావిస్తూ ఉన్నారు. కానీ సమాజానికి ఏం పోతున్నదంటే న్యాయమూర్తుల కంటే స్టేషన్ బెయిల్ ఇస్తున్నటువంటి పోలీసులు గొప్పవాళ్ళనే విధానం కొనసాగడం వల్ల న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి గౌరవం దిగజారి, ఆ దిగజారుతున్నటువంటి గౌరవం వల్ల మాత్రమే ఇటువంటి దాడులు జరుగుతున్నాయని భావిస్తా ఉన్నా. అదే రకంగా న్యాయమూర్తులు ఇచ్చినటువంటి తీర్పులు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, హైకోర్టులో వేల కొద్ది కంటెంప్ట్లు పెండింగ్ లో ఉన్నాయి. ఎప్పుడైతే న్యాయమూర్తులు ఒక జడ్జిమెంట్ ఇస్తారో ఆ జడ్జిమెంట్ ను అమలు చేసే బాధ్యత పోలీసుకుంటది. ఎప్పుడైతే అమలు చేయలేకపోయిందో గతంలో చూసినామో అనేక వందల కేసులు ఒకే వ్యక్తి పైన వందల కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులను సైతం పక్కకు పెట్టినటువంటి పరిస్థితులు చూసినాం. అంటే మన సాధారణ ప్రజలకు ఏమర్థమవుతుందంటే న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులు చెల్లుబాటు కావు అనే తప్పుడు సంకేతం సమాజంలోకి పోతుంది. కాబట్టి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే న్యాయమూర్తులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లని వెంటనే అమలు పరిచేటువంటి విధానం కొనసాగాలి. అదే రకంగా జడ్జిలకు కానీ న్యాయవాదులకు కానీ పోలీసు రక్షణ పెద్ద ఎత్తున ఉండడం మూలంగా మాత్రమే స్వతహాగా వాస్తవాలను గ్రహించి న్యాయంగా జడ్జిమెంట్ ఇవ్వగలిగే పరిస్థితులు న్యాయస్థానంలో ఉండాలని కోరుకుంటూ నా పేరు రామగౌడ నరసింహరావు, న్యాయవాద జేఏసీ కన్వీనర్, వరంగల్. నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరమైనదే. ముఖ్యంగా ప్రభుత్వానికి జ్యుడిషియరీకి చేసే ఒక సూచన ఏంటంటే గ్రేవ్ అఫెన్సెస్ ఉంటాయి కదా, మర్డర్ కేసులు గ్రేవ్ అఫెన్సెస్ ఎల్లనైతే లైఫ్ కన్విక్షన్ ఉంటుందో అలాంటి అక్యూజులను కోర్టులో ప్రొడ్యూస్ చేసేటప్పుడు వారికి హాత్ కడీలు వేసి పెట్టాలి. ఎందుకంటే వాళ్లకు లైఫ్ పడుతుందని కన్ఫర్మ్ అవుతుంది. ఎట్లాగూ లైఫ్ పడుతుంది కాబట్టి రెండో అఫెన్స్ చేయడానికి ఒక్కసారి లైఫ్ పడుతుందనే ఉద్దేశానికి వచ్చిన తర్వాత ఇక అది పడ్డ తర్వాత వేరే ఏం చేసినా ఏం కాదు కదా అని ఏదైనా ఒక అఫెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. జనరల్ గా కోర్టు ప్రెమిసెస్ లోకి వచ్చినప్పుడు జడ్జి గారి ముందు పోయినప్పుడు బెయిల్ తీయాలనేది ఓకే, అది మామూలు అఫెన్స్లల్లా మామూలు అఫెండర్లకు ఓకే. కానీ గ్రేవ్ అఫెన్స్లల్లా లైఫ్ డెత్ పడే వీటికైతే అవకాశం ఉంటుందో అలాంటి వారికి ఆత్కడీస్ తోటే జడ్జి గారి ముందట ప్రవేశపెట్టాలి. ఎందుకంటే అతను నా లైఫ్ పోతుంది కాబట్టి నేను ఏది చేసినా చేస్తా అనే ఉద్దేశం ఉంటది. అది ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్ కి ఇబ్బంది కాదు. అది ఎందుకంటే లైఫ్ టు లిబర్టీ అనేది అందరికి ఉంటది. కానీ అక్కడ అది కూలిపోయే అవకాశం ఉన్నది కాబట్టి ఇంకో అఫెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ అఫెన్స్ ట్రయల్ జరిగి చేయడానికి మళ్ళీ లేదు. ఇదంతా కాదు. ముఖ్యంగా చెప్పే నా ఉద్దేశం ఏంటంటే ఈ గ్రేవ్ అఫెన్స్లల్లా అక్యూజ్ ని జడ్జి గారి ముందట ప్రవేశపెట్టేటప్పుడు ఆత్కడీల తోటి ప్రవేశపెట్టాలి అని నేను సవివరంగా చెప్తున్నా. నా పేరు గంజ రమేష్, మెంబర్ బార్ అసోసియేషన్ హన్మకొండ. ఇక్కడ దాదాపు వీళ్ళు చెప్తున్నారు కానీ న్యాయ వ్యవస్థ నిర్వీర్య పడడానికి కూడా అనేక కారణాలు కూడా చెప్తున్నారు. కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయో భారతదేశంలో న్యాయ వ్యవస్థ నిర్వీర్య పడడానికి కూడా అన్ని కారణాలు చెప్తున్నారు. 41 సిఆర్పిసి సెక్షన్ ప్రకారం కూడా పోలీస్ స్టేషన్ లో కూడా స్టేషన్ బెయిల్ చేయడాన్ని కూడా ఇక్కడ తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాటు ఇక్కడ జడ్జి ముందుకు అంటే లైఫ్ పడ్డటువంటి వాళ్ళకు కూడా జడ్జి ముందుకు వెళ్తున్నప్పుడు కనీసం హత్కడి బేడీలు వేసి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ కొన్ని శిక్షలు అమలు పరచడంలో భాగంగా ఖచ్చితంగా ఎన్నో కేసులు పెండింగ్లు ఉన్నాయి. శిక్ష పడ్డటువంటి వాళ్లకు కూడా జడ్జిల తీర్పును కూడా గౌరవించకుండా ఎన్నో కేసులు పెండింగ్లు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే న్యాయ వ్యవస్థ పైన గౌరవం లేకుండా పోతుంది. కాబట్టి దీన్ని తీవ్రంగా పరిగణించుకొని కొత్త చట్టాలను అలాగే న్యాయవాదులను న్యాయవాద వ్యవస్థను రక్షించడం కోసం ఇక్కడ అడ్వకేట్ ప్రొటెక్ట్ యాక్ట్ కూడా కావాలన్నట్టు డిమాండ్ కూడా ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. హన్మకొండ అదాలత్ సెంటర్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.